ఓం 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 భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మాతాజీ, అందరికి నమస్తే. నమస్తే. ఋగ్వేదాది భాష్య భూమిక. ఈరోజు మనం ఋగ్వేదము శతపథ బ్రాహ్మణంలోని అంశంలను తీసుకుందాము. మధ్యలో కొన్ని ఆపేసి ఇక్కడికి వచ్చా నేను. అంటే ఏం చెప్తున్నాడు అంటే, దేవతా విషయకములకు అన్య ప్రమాణములు అనగా ఎవరిని మనం దేవతలు అంటాము అనే దానికి ప్రమాణం ఇస్తున్నాడు. 33 దేవతలు నా అంతఃకరణము నుండి పరమాత్ముని ఎరుగుగాక అనగా 33 దేవతలు ఏవైతే ఉన్నావో అవి నా అంతఃకరణమున ఉంటూ ఎరుగునుగాక అంటున్నాడు. అనగా ఆ దేవతలు ఎవరు అంటే కర్మదేవతలు, జ్ఞాన దేవతలు. ఏమేమిటి? కర్మదేవతలు ఇంకా జ్ఞాన దేవతలు అను ఈ 2 విధములకు దేవతలను దుర్వ్యసనములను తమ చెంతకు రానియకుండా ఉండునుగాక. ఏవైతే నా హృదయమున ఉన్నవో కర్మదేవతలు, జ్ఞాన దేవతలు అంటే ఇక్కడ కర్మదేవతలు, జ్ఞాన దేవతలు అంటే మనం ఏం తీసుకోవాలి? ఏ త్రింశతి త్రయస్తరో దేవాసో బర్హిరాసదన్ విదన్నః ద్విత్వాసనన్ త్రయం త్రింశం శతాస్తువత భూత్యాన్యాశన్ ప్రజాపతి పరమేష్ఠిరాది ఆసీత్ యస్య త్రయత్రింశద్దేవాః నిధిం రక్షంతి సర్వదా నిధిం తమధ్య కో వేద యం దేవ అభిరక్షత. ఇది అథర్వవేదం నుండి తీసుకుంటున్నాడు. యస్య త్రయస్త్రింశత్ అథర్వవేదంలోని దశమ ఖండములో 23వ ప్రపాఠకము 4వ సూక్తము 23వ మంత్రాన్ని ఆధారంగా తీసుకొని మనకు 33 దేవతలు అంటున్నాడు అథర్వవేదం తీసుకుంటే. అప్పుడు యహ త్రయస్త్రింశాః దేవాః అగ్రే గాత్ర విభజిరే తాన్వై త్రయస్త్రింశా దేవనేక బ్రహ్మ విదుహు. మనకి 33 దేవతలంటే ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేసాం. ఒక్కసారి రివిజన్ చేసుకుంటారా? అవేంటి 33 దేవతలు? అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు. తర్వాత ఇంద్రుడు, ప్రజాపతి, తర్వాత సృష్టికర్త అయిన పరమాత్మ. అర్థమైందా? ఈ 33 దేవతలు ఎక్కడున్నారు? మన హృదయమున కూడా ఉన్నారు. అర్థమైందా? యజుర్వేదమున ఏదైతే 33 దేవతల వర్ణన ఉంది, కానీ
మనం ఈ 33 దేవతల్ని ఏం చేస్తున్నాము? ఉపాసించొద్దు. ఆ 33 దేవతల్ని మనం ఉపాసన చెయ్యొద్దు. ఏం చేయాలి? ఉపాస్యమైన వాడెవరు? పరమాత్ముడు. మిగతా 33 దేవతలకి మనం ఏం చేయాలి? ఆరాధన. నిన్న అంత క్లారిటీగా చెప్పాను కదా. మనం వాడుకోవాలి అవి. ఆ జడ దేవతలనేమో వాడుకొని అగ్నిహోత్రం చేసి శుద్ధి చెయ్యాలి. చేతన దేవతలైన అమ్మ, నాన్న, గురువుని ఏం చేయాలి? మనం సేవ చేయాలి. సత్కారం చేయాలి, తగిన సేవ చేయాలి. అర్థమైందా? అంతేగాని గురువుని పరమాత్మని స్థానములో కూర్చోబెట్టడానికి వీలు లేదు. పరమాత్మని ఉపాసించాలి. ఈ 33 దేవతల్ని వారి వారి స్థాయిని బట్టి మనం గౌరవించవలసిందే అంటాడు. అర్థమైందా? ఇక అతను ఉపాసించుట వలనే భౌతికములకు ఉపద్రవములన్నీ శాంతించును. మనం పరమాత్మని ఉపాసిస్తే ఏం జరుగుతుంది? ఎందుకు మనం పరమాత్మని ఉపాసించాలి? శాంతంగా ఉండడానికి. అంటే మన ఇంద్రియాల వల్ల కలుగుతున్నటువంటి దోషాలు నియంత్రించడానికి. మనకు ఇంద్రియాల వల్ల కలుగుతున్న దోషాల పైన నియంత్రణ రావాలన్నా, అర్థం కావాలన్నా, అవగాహనలోకి రావాలి అన్నా మనం ఏం చేయవలసి వస్తుంది? పరమాత్మని భగవంతుని ఉపాసించాలి. పరమాత్మని ఉపాసించవలసి వస్తుంది. ఎందుకంటే పరమాత్ముడు ప్రకాశవంతుడు, అత్యధిక సమర్థుడు. ప్రకాశంలో ఉన్నప్పుడు మన లోపల ఉన్నటువంటి చిన్న చిన్న దాగి ఉన్న సూక్ష్మ లోపాలు కూడా ఏమైపోతాయి? మనకు అగుపడతవి. ఫస్ట్ ఏమున్నవి అనేది తెలుస్తవి. ఎక్కడో చీకట్లో దాగి ఉన్నవి. అవి సూర్యుని ప్రకాశంతోనో మన స్వయం సామర్థ్యంలో మనకు అగుపడట్లేదు. ఎప్పుడు మనం పరమాత్మని ఉపాసిస్తామో, పరమాత్మని ధ్యానిస్తామో, అప్పుడు ఏమవుతుంది? పరమాత్మని యొక్క ప్రకాశములో ఏవి కూడా అగుపడకుండా ఉండవు. కనుక అప్పుడు ఏమైపోతుంది? మనకు అధిక లాభం జరుగుతుంది అన్నమాట. ఈశ్వరుని యొక్క ఉపాసన వలన మనకు అధిక లాభం జరుగుతుంది. సరేనా? ఆ తర్వాత ఏ పరమేశ్వరుని కోశమును ప్రాపంచికములైన 33 దేవతలు దివ్య పదార్థములు 33 దేవతలు దివ్య పదార్థములు రక్షించుచున్నవో ఆ కోశమును ఎవరెరుగుదురు? నిజంగా ఏ పరమాత్ముని వలన ఇవన్నీ రక్షింపబడుతున్నాయో అతన్ని మనం తెలుసుకోగలుగుతున్నామా? ఏ కొందరో అతన్ని తెలుసుకుంటారు. అర్థమైంది? అందరూ ఆ పరమాత్ముని మ్యూట్ చేసుకోరా? ఆ పరమాత్ముని అందరూ తెలుసుకోరు. అందరు ఎక్కడ ఆగిపోతున్నారు? ఎక్కడ వరకు ఆగిపోతున్నారు? ప్రకృతిలోనే ప్రకృతి విషయాలు తెలుసుకునే ఆగిపోతున్నారు. పరమాత్మ దగ్గరకు వెళ్ళట్లేదు. అవునా? ఈ రోజు మనం నిర్మాణం చేసుకున్న మందిరాలలో ఎవరున్నారు? రాజులు, రాజులు, విద్వాంసులు, రాజులు, ఋషులు వాళ్ళే ఉన్నారు. సృష్టికర్త లేడు. కాబట్టి వేదం ఎవరిని ఉపాసించినప్పుడు ఆత్మ తన లోపాలను శుద్ధి చేసుకుంటుంది? పరమాత్మని ఉపాసించకపోతే ఇప్పుడు ఏమవుతుంది? భౌతిక సుఖాలలోనే ఉండిపోతాం. ఆత్మ మాలిన్యాన్ని తొలగిపోవడానికి వీలు లేదు. ఏ జీవాత్మ అయితే పరమాత్మని ఉపాసించదో ఆ జీవాత్మ తన మలినాలను కడుక్కోవడానికి అవకాశాన్ని పొందలేదు. ఎప్పుడైతే జీవాత్మ మలినాలను కడుక్కోదో అప్పుడు ఇక జన్మలు తప్పు. జన్మలు వస్తూనే ఉంటాయి. ఇక జన్మలు ఉన్నవి అంటే యాతనలు కూడా ఉంటవి. జన్మలు ఉన్నవి అంటే ఇంకేముంటాయి? దాంతో పాటు
బంధనాలు ఉంటాయి. దాని కూడా ఉంటాయి. ఉంటవి, వ్యాధులు ఉంటవి, సంయోగ వియోగాలు ఉంటవి. ఇవే కాకుండా ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక విఘ్నాలు ఉంటవి. అంతేకాకుండా సామాజిక ప్రాణులతో కూడా అన్ని పనులు ఉంటాయి, ఆ సుఖాలు దుఃఖాలు అన్ని ఉంటాయి. అన్ని ఉంటవి. అవి జీవుడు ఎదుర్కోగలిగితే పర్వాలేదు, ఎదుర్కోనప్పుడు దుఃఖమే దుఃఖమే ఉంటది అంతే. దుఃఖమే ఉంటది, రోధిస్తాడు. అందుకే పరమాత్ముడు ఏమన్నాడు, తట్టుకుంటావా ఇక్కడ ఉండు, తట్టుకోలేదు అంటే నా దగ్గరకు వచ్చే క్షానికి రా. అంతే. నువ్వు ఎదుర్కోగలుగుతాను, నాకు ఈ ప్రపంచ సుఖము కావాలి అనుకుంటే సుఖపడు, కానీ దాంతో పాటు ఇవన్నీ ఉంటవి. ఎదుర్కొంటావా ఇక్కడ ఉండు, నాకు ఎదుర్కొనే శక్తి లేదంటే నా ప్రకాశముతో నీ ఆత్మకు ఆవరించుకొని ఉన్నటువంటి సర్వ విఘ్నములను ప్రయత్నం చేసి తొలగించుకో, అక్కడ నీకు ఎటువంటి విఘ్నాలు ఉండవు అంటాడు కదా. ఇది ఈ కథ చెప్పేటప్పుడు మనందరికి బాగానే అనిపిస్తుంది, కానీ ఆచరించేటప్పుడే లాగా కనబడతాయి. అవునా. సిద్ధాంతము వినేటప్పుడు ఇంతైనా అనిపిస్తుంది, కానీ దాన్ని ప్రాక్టికల్ గా పెట్టినప్పుడు తెలుస్తుంది. అర్థమైందా? ఏ తర్వాత ఏమంటున్నాడు, బ్రాహ్మణ గ్రంథములు వేద మంత్రముల వ్యాఖ్యానము అందు శతపథ బ్రాహ్మణమున ఇట్లున్నది. యాజ్ఞవల్కుడు శాకలినితో అనుచున్నాడు, వ్యావహారిక దేవతలు ఎంతమంది? 33. అందులో 8 వసువులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు, ఇంద్రుడు ప్రజాపతి. అందులో 8 వసువులంటే అగ్ని, పృథివీ, భూమి, వాయువు, అంతరిక్షము, ఆదిత్యుడు, ద్యౌ, చంద్రుడు, నక్షత్రములు అంటాడు. ఇక ఆదిత్యుడన సూర్యలోకం, దాని ప్రకాశ ద్విలోకము అందురు. అది సూర్యునకు సమీపమున పృథివ్యాది లోకమునందు ఉండును. అగ్నిలోకం అగ్నియే అగును. వీటిని ఏమంటాము మనం? వసువులు అంటాం. ఎందుకు వసువులు అన్నాము? పంచభూతాలని, ఆదిత్యుణ్ణి, నక్షత్రాలని, చంద్రుణ్ణి ఎందుకు మనం వసువులు అంటున్నాము? అక్కడ నివసించడానికి యోగ్యంగా ఉంది కాబట్టి. శరీరధారి అయిన జీవుడు నివసించడానికి యోగ్యముగా ఉన్నవి. పదార్థములన్నీ వీని యందే వసించును. ఈ లోకములే అన్నిటికీ నివాస స్థానములు కావున ఇక వసువులు అనబడతవి. ఏకాదశ రుద్రులేంటి? నెమర వేసుకుందామా, ముందుకెళ్ళిపోదామా? ఏకాదశ రుద్రులు ఏడిపిస్తాయి కాబట్టి ఏకాదశి రుద్రులు. అవి ఏవి ఏకాదశ రుద్రులు? పంచప్రాణాలు. ప్రాణము, అపానము, వ్యానము, సమానము, ఉదానము, నాగము, కూర్మము, క్రికలము, దేవదత్తము, ధనంజయము, జీవుడు కదా. ఇవి శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు ఏడిపిస్తవి, ఉన్నా ఏడిపిస్తవి, కాబట్టి వీటిని రుద్రులు అంటాం. ఆ తర్వాత 12 ఆదిత్యులు చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, 12 నెలలు. చెప్పండి, చదవండి. చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, ఫాల్గుణం. విద్యుత్ అంటే ఏంటి? కరెంట్. దీనివల్ల మనం వేగవంతమైన పదార్థాలను నిర్మాణం చేసుకుంటున్నాం. అర్థమైందా? ఇక విద్యుత్ పక్కనే ఇంద్రుడు కూడా అంటాం. ఈ భూమిలో మనకి ఇంకేమున్నవి? సువర్ణం ఉంది. సువర్ణమును మనం ధరించినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది మనసు? సువర్ణమును ఒంటికి ధరించినప్పుడు ముఖ్యంగా మహిళలకు ఎలా ఉంటుంది? సంతోషం ఉంటది, ఆనందం అవుతుంది కదా. భర్త పెదాలతో పొగడకపోయినా పర్వాలేదు, 1 తులమో 2 తులాలకు ఒక బహుమతి ఇచ్చాడు అనుకోండి, ఏమైపోతుంది? ఏంటి ఇంత సైలెంట్ అయిపోయారా? మేము తులంకి లొంగుతామా? సంతోషంగా ఉంటాం. అర్థమైందా? ఏంటమ్మా? 1 తులానికేనా అన్నట్టుంది. అదే, మేము 1 తులంకి లొంగిపోవాలా? ఎలా కనబడుతున్నాము? కింటలు కావాలి అన్నట్టు ఉంది. సరే,
ఆ భావన తప్పులేదు. ఏంటి, ఐశ్వర్యాలతో కూడుకున్న జీవితం ఉండాలనే భావన తప్పులేదు. కానీ దానికోసం మనము పీడింపబడకూడదు, ఇతరులని కూడా మనం పీడింపకూడదు. అంటే పృథివ్యాధి ఐశ్వర్యములను కోరుకోవడంలో తప్పు లేదు. జీవాత్మ కోరుకోవాల్సిందే, దానికి తగిన శ్రమ చేయవలసిందే. అంతేగాని లభించినప్పుడు దుఃఖింపబడకూడదు. దుఃఖాన్ని మనం ఏంటి పెంచుకోవచ్చు. సాధ్యమైనంత వరకు అది ఆ లబ్ధి కోసం ప్రయత్నం చెయ్యాలి. లబ్ధి కోసం ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. ఒక్కొక్కసారి ఎంత ప్రయత్నం చేసినా కూడా వాటికి మనం స్వాములం కాలేకపోతాం. కొంతమంది జీవితాలు ఎలా ఉంటవి, ఏం ప్రయత్నం చేయకపోయినా అన్ని సమకూర్చబడుతుంది. ఏమి ప్రయత్నం ఉండదు, ఏమి పురుషార్థం ఉండదు, కానీ అన్ని సమకూర్చబడతాయి. అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, లేదా భర్త వల్ల అన్ని సమకూర్చబడతాయి. ఇంకొకరి జీవితం ఎలా ఉంటుంది, ఉద్యోగాలు చేసుకొని సమకూర్చుకుంటారు. ఇంకొంతమంది జీవితాలు ఎలా ఉంటవి, ఎంత కష్టపడ్డ కూడా బట్టా పొట్టకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆశ ఉండొద్దు అనేది కాదు, లభించనప్పుడు మనని మనం దుఃఖింప కూడా చేసుకోవద్దు. సరే, కాస్త కడుపు నిండా అన్నం తింటున్నాం, కంటికి నిద్ర పడుతుంది, చాలు అనుకోవాలి. అంతేగాని ఎక్కువ పీడింపబడ్డామనుకో అప్పుడు ఏమైపోతుంది, ఐశ్వర్యాలు లేనప్పుడు మనం పీడింపబడుతున్నాం, బాగా పీడింప చేసుకుంటున్నాం ఆత్మని. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఎక్కువ పీడింప చేసుకుంటే మనమే నష్టపోతాము, దుఃఖింపబడతాం. శరీరంలో వ్యాధుల యొక్క సంక్రమణ జరుగుతుంది. ఎప్పుడైతే మనం చాలా దుఃఖింపబడతామో అప్పుడు ఏమైపోతుంది, శరీరంలో వ్యాధి సంక్రమణ పెరిగిపోతుంది. మామూలుగా బట్టా పొట్టకి వెళ్ళని పరిస్థితిలో అత్యధిక దుఃఖాన్ని మనము పొంది వ్యాధి సంక్రమణ చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇంకా దరిద్రాన్ని మనం పెంచుకున్నట్ట తగ్గించుకున్నట్ట? పెంచుకున్నట్టు. అంటే ఏ కొమ్మ మీద కూర్చున్నామో ఆ కొమ్మనే మనం నరుక్కుంటున్నాం. అందుకనే ప్రయత్నము కోరిక తప్పు లేదు. అవి లభించినప్పుడు కాస్త మనని మనం అత్యధిక దుఃఖాన్ని పెట్టుకోవద్దు. సరే, అప్పుడప్పుడు కాస్త అనిపిస్తూ ఉంది, ఏంటి అందరికి అన్ని ఉన్నాయే నాకు లేవు అనే భావన తప్పు లేదు. ఇప్పుడు మనం అమ్మ దగ్గర ఉంటాము, అమ్మకి 4 సంతానం ఉంటే అప్పుడప్పుడు అమ్మ దగ్గర ఏమనేస్తాము, నువ్వు దానికైతే ఇచ్చేసావు నాకు ఇచ్చావా అని అంటాం. అంతవరకే వదిలిపెట్టాలి. అప్పుడప్పుడు మనం అమ్మ దగ్గర స్వతంత్రంగా ఏమనేస్తాము, అక్కకు చెల్లికి అయితే అడగగానే ఇచ్చేస్తావు, నాకైతే ఆలోచిస్తావు అంటాం. అంతవరకైతే అక్కడ సమస్య పెరగదు. కానీ మీరు అలిగి పేచి పెట్టేసుకుని గొడవలు పెట్టారనుకోండి, వాతావరణం ఎలా అవుతుంది? ఒక మారు అనేసారు పర్వాలేదు, దాన్ని మీరు చాలా పెద్ద ఎత్తున గోల చేశారనుకోండి, ఏమైపోతుంది? పెద్ద గొడవ తయారైపోతుంది. అందరికీ దుఃఖమే కలుగుతుంది, గొడవ దుఃఖమే. ఇంకోసారి మనం వస్తున్నామంటే మిగతా తోబుట్టువులు మనం వచ్చినప్పుడు రావద్దని కూడా అంటారు, నిర్ణయించుకుంటారు. అమ్మో అది వచ్చిందంటే మళ్ళీ ఏ విషయంలో అలుగుతుందో, ఒకవేళ వెళ్ళినా లిమిట్ గా వెళ్ళాలి, చాలా తక్కువ సమయానికి వెళ్ళాలి. అంటే ఇప్పుడు మనం సమస్యని స్నేహాన్ని పెంచుకున్నామా తగ్గించుకున్నామా? తగ్గించుకున్నాం దీనివల్ల కదా. అందుకనే ఇట్లాంటివే మనం ప్రతి విషయంలో ఈ విధంగానే మనం ప్రతి విషయంలో ఆలోచించగలగాలి. ఏంటి, మనకి లేదని కొరత అమ్మకు చెప్పడంలో తప్పు లేదు, కానీ అది ఇవ్వాల్సిందనే వాదన పెట్టుకోవద్దు, దాన్ని ఎక్కువ సాగదీయకూడదు. అలాగే మనం చాలా నిశ్శబ్దంగా ఉన్నాం, ఆమె ఇచ్చినా ఇవ్వకపోయినా, అది కూడా తప్పే. అన్యాయాన్ని మన పట్ల జరుగుతున్నప్పుడు దాన్ని మనం సహించిన తప్పే. వాళ్ళు చెప్పాలి కదమ్మా, వాళ్ళు ఇష్టం ఉంటే ఇస్తారు, లేకుంటే ఇవ్వరు కదా, అది అన్యాయం ఎట్లా అవుతుంది? అవునా, వాళ్ళకి ఇష్టం ఉంటే ఇస్తారు, వాళ్ళకి ఇష్టం లేకపోతే ఇవ్వరు, అన్యాయమా అంట. ఈ ఇష్టాలు ఎక్కడి నుండి వచ్చినవి అంటే మీరు పక్షపాతం అన్నట్టే కదా. మీకు ఒక 4 సంతానం ఉంది, ఆ 4 మీరు 2కి ఇచ్చారు, ఇంకిద్దరికి ఇవ్వట్లేదు అంటే మొత్తం మందికి అంటున్నా, అట్లా ఒకరికి చొక్కరికి ఇవ్వకపోతే అన్యాయం అవుతుంది. మరి ఇక్కడ డిస్కషన్ వచ్చిందే సంతానము.
ఎవరికి ఇవ్వకపోతే సమస్యనే రాదు కదా. ఇంకోటి, తల్లిదండ్రుల దగ్గర యోగ్యమైన సంపత్తి ఉంది, బిడ్డలు అడగడంలో తప్పు లేదు. అది మగ బిడ్డ అయినా సరే, ఆడబిడ్డ అయినా సరే. ఇక్కడ బిడ్డలు అన్నప్పుడు ఆడబిడ్డలను తీసుకోవద్దు. తల్లిదండ్రుల దగ్గర తగిన సామర్థ్యం ఉంది, అప్పుడు వేదానుకూలంగా కూడా మనం తల్లిదండ్రుల దగ్గర తీసుకుంటే అది అధమ సంపత్తి కాదు. తల్లిదండ్రుల నుంచి మనం తీసుకోవడం అనేది ధర్మ సంపత్తి. అది ఆధారం చేసుకోవాల్సిందే, కానీ వాళ్ళ మీదనే ఆధారపడి జీవించకూడదు. ఆధారం చేసుకోవడం, సపోర్ట్ తీసుకోవడంలో తప్పు లేదు. కానీ ఎలాగో ఉంది కదా అని నష్టాలు చూపించడం, సోమరిగా ఉండడము, వ్యసనపరలం అవ్వడము, జూదమాడడము, లాపరవాయి చేయడం, ఇవి తప్పు. చాలా చాలా పాపం. ఏంటి? తల్లిదండ్రుల యొక్క సంపత్తిని మనం వ్యసనాలకు ఉపయోగించుకుంటే మాత్రం చాలా పాపం చేసిన వాళ్ళం అవుతాం. వృద్ధి చెందడానికి ఆధారం తీసుకుంటే మాత్రం తప్పులేదు. యశస్సు రాదు, కానీ తప్పు లేదు. వాళ్ళేంది, వాళ్ళ నాన్న సంపత్తి మీద పైకి వచ్చారు అంటే యశస్సు దక్కలే. అదే సెల్ఫ్ కష్టపడి పైకి వచ్చామనుకో, అప్పుడు ఊర్లో ఎలా ఉంటుంది? నాన్న మీద ఆధారపడకుండా స్వయం కృషితో వచ్చాడు. అనగా తల్లిదండ్రుల సంపత్తి మీద వృద్ధి చెందితే యశస్సు దక్కదు, కానీ పాపం కాదు. ఎప్పుడు పాపం అవుతుంది? వారి సొమ్మును వ్యసనాలకు ఉపయోగించుకొని పాపం జరుగుతుంది, పాపం తగులుతుంది. అలాగే ఇప్పుడు పరమాత్మని మనం ఆధారం చేసుకోవాలి. అయ్యా, నాకు నీవు తండ్రివి, నీవు నాకు సహాయం చెయ్యకపోతే నేను ముందుకు వెళ్ళలేను అని మనం పరమాత్మని తండ్రి స్థానంలో కోరుకోవడంలో తప్పు లేదు. కానీ పరమాత్ముడు ప్రసాదించిన ఐశ్వర్యాలని మనము ఏంటి దుర్వ్యసనాలకు ఉపయోగించుకుంటే ఏమవుతుంది? పాపం అవుతుంది. ఈ విధంగా మనం పరమాత్ముని నాకు కొంచెం ఐశ్వర్యం ఇవ్వు అని అడగాలి, దానికి తగిన పురుషార్థము చెయ్యాలి, ఇచ్చిన ఐశ్వర్యాలను వృద్ధి చేసుకోవాలి, కృంగిపోకూడదు. అర్థమైందా? అలాగే సమాజంలో ఒకరు బాగా ధనికులుగా ఉన్నారు. ఆ ధనికుడు తనకంటే అలుపులను చూసి ఎలా వ్యవహరించకూడదు? హేళన చేయకూడదు. అర్థమైందా? హేళన చేశామంటే ఏమవుతుంది? అహంకారం పెరుగుతుంది. ఆ వ్యక్తికి మనం దుఃఖమును ఇచ్చిన వాళ్ళం అవుతాము, వీళ్ళలో అహంకారం కూడా పెరుగుతుంది. ఎందుకంటే పరమాత్మని యొక్క ఐశ్వర్యాలకు మనం ఎంత ప్రయత్నం చేసినా కొంతకాలమే స్వామిగా ఉండగలుగుతాము. జీవితాంతం అనగా ఆత్మ ఉన్నంత కాలం ఐశ్వర్యాలకు మనం స్వాములం కాలేము. పెట్టుకోండి, శరీరం ఉన్నంత వరకు అయితే స్వాములం అవుతాం, కానీ శరీరాంతరం అయినప్పుడు మాత్రం మనం గుర్తుంచుకోండి, ఆత్మ ఉన్నంత కాలం ఏదైతే ఐశ్వర్యం ఉందో అది నిజమైన ఐశ్వర్యం. శరీరం ఉన్నంత వరకు ఏదైతే ఐశ్వర్యం ఉందో అది శాశ్వతమైన ఐశ్వర్యము కాదు. అందుకనే శరీరముతో ఉన్నంత వరకు ఉన్న ఐశ్వర్యాన్ని చూసి ఏ ఆత్మ అయితే ప్రసన్నత చెందుతుందో ఆ ఆత్మ తన అభివృద్ధిని ఆపివేసుకున్నట్టే. అర్థమైందా? అందుకనే ఇప్పుడు యజ్ఞం ఉంది, మనం యజ్ఞంలో వేసిన ఆహుతి ఏమైంది? నెయ్యి ఎవరికైనా అన్నం మీద ఇట్లా పోసామనుకోండి, వేడిగా అన్నం మీద పప్పుని వడ్డించి మనం నెయ్యి వేస్తాం. ఆ నెయ్యితో ఆ అన్నము ఆ పప్పు కలిపి తింటే ఒక మధుర అనుభూతి ఉంది. కానీ ఆ అనుభూతిని ఎవరు పొందారు? ఒక వ్యక్తియే పొందుతాడు, లేదా వడ్డించిన వాళ్ళు పొందుతారా? ఎవరైతే ఆ నెయ్యి వేసుకొని ఆ పప్పుని తిన్నారో వాళ్ళకి ఆ మాధుర్యం అందింది. అంతే. అంది ఏమైపోయింది? దాంట్లో మళ్ళీ కొంత భాగము మలముగా తయారైంది. ఒక వ్యక్తియే తృప్తి పడ్డాడు, ఆ వ్యక్తి శరీరంలో
కొంత భాగం మలము తయారైంది, కొంత భాగం రక్తము, మాంసము, మజ్జ తయారైంది. కానీ అంతే కొలత ఉన్న నెయ్యిని మనం అగ్నిహోత్రంలో వేసామనుకోండి, ఏమవుతుంది? వాయు శుద్ధి చాలా మంది వాయు శుద్ధి అవుతుంది అది ఎప్పుడైతే అగ్నిలో వేస్తామో అగ్నిలో అది విభజింపబడగానే అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎలా అవుతుంది? శుద్ధిగా అవుతుంది. తయారవుతుంది, శుద్ధంగా తయారై సుగంధముగా మారిపోతుంది. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి ఎంత లాభము జరిగిందో దూరంగా ఉన్న వాళ్ళకు కూడా అంతే అంతే లాభం లాభం జరుగుతుంది, జరుగుతుంది. వాయువు వ్యాపించినంత వరకు. కాబట్టి యజ్ఞము కూడా దేవతని. ఎందుకు? అది దాంట్లో వేసిన సంస్కరింపబడిన పదార్థాలు వాయు జలాలను శుద్ధి చేసి సుగంధాన్ని వెదజల్లుతూ ముందుకు వెళ్తున్నవి గనక యజ్ఞములో వేసిన పదార్థాలని మనము ఈ నెయ్యి ఒకరు తింటే లాభము, కానీ అంతే నెయ్యిని మనం యజ్ఞంలో వేస్తే అనంతమైన లాభం జరుగుతుంది అని చెప్తున్నాడు. కాబట్టి యజ్ఞము కూడా దేవతనే. అనగా ఇట్లు ఈ 33 తమ తమ దివ్య గుణముల కారణముగా దేవతలు అనబడుతున్నారు. ఎందుకు దేవతలు అనబడుతున్నాయి? వీటిలో చాలా సామర్థ్యం ఉంది. వీటిని ఉపయోగించుకొని జీవుడు ఏమనుభవిస్తున్నాడు? అనంతమైన సుఖమును అనుభవిస్తున్నాడు. కాబట్టి ఇవి దేవతలే. మరి 3 లోకములు కూడా 3 దేవతలు అనబడును. ఏవి? స్థానము, నామము, జన్మము. ఏంటి? స్థానము, నామము, జన్మము. ఇప్పుడు చెప్తున్నాడు ఏమిటి? వాక్కు పృథివీలోకమనియు. వాక్కునేమంటారు? పృథివీలోకం. మనస్సుని అంతరిక్షము అంటారు. మనస్సును ఎక్కడ పెట్టాడు? అంతరిక్షంలో. అంతరిక్షం. ప్రాణం ఎక్కడుంది? ప్రాణము ద్విలోకం. వాక్కు పృథివీలోకము. వాక్కు ఏంటి? పృథివీలోకం. పృథివీలోకం. మనస్సు అంతరిక్షం. అంతరిక్షంలో. ప్రాణము ద్విలోకం. ద్విలోకం. శతపథుడు అనుచున్నాడు. మళ్ళీ ఏమన్నాడు? అన్నము, ప్రాణము, అధ్వర్ఘ్యము, ఈ 3 దేవతలనియు అందే ఉన్నది. అనగా మనం ఎప్పుడైతే ఆహారం తీసుకుంటామో అప్పుడు మనకేం లభిస్తుంది? శక్తి లభిస్తుంది. మనం ఎప్పుడైతే ఆహారం తీసుకుంటామో మనం శక్తిని పొందుతాం. కాబట్టి ఆహారం కూడా ఏమిటి? దేవతనే. దేవతనే. ప్రాణం తీసుకున్నప్పుడు మనకేం పెరుగుతుంది? ప్రాణాయామం పెరుగుతుంది. కాబట్టి ప్రాణము కూడా దేవతనే. అర్థమైందా? ఈ దేవతలన్నీ మానవులు ఉపాసింపదగినవేనా? అనగా అన్నమును, ప్రాణమును, పృథివీలోకమును, ద్యులోకమును, అంతరిక్ష లోకమును, వాక్కును, మనస్సును, ఇవన్నిటినీ జీవుడు ఉపాసించాలా, ఉపయోగించుకోవాలా? ఉపయోగించుకోవాలి. మరి ఎవరిని ఉపాసించాలి? పరమాత్ముని ఉపాసించాలి. ఎందుకు అంటే పరమాత్ముడు జగత్కర్త. ఎందుకు మనం పరమాత్ముని ఉపాసించాలి? పరమాత్మ సృష్టికర్త, జగత్కర్త. పరమాత్మ సృష్టికర్త. ఇంకేముంది అతనిలో క్వాలిటీ? సర్వశక్తిమంతుడు. అతనిలో ఉన్నటువంటి శక్తులు ఏ పదార్థానికి లేవు, ఏ వ్యక్తిలో లేవు. ఆ తర్వాత అతని గుణగణాలు తెలిసినప్పుడు అతనిని ఆరాధించే వాళ్ళంటూ కూడా, అంటే ఆరాధించని వాళ్ళంటూ కూడా ఎవ్వరు ఉండరు. తెలిసే వరకే కష్టం, గాని తెలిసిన తర్వాత ఎవరు వదిలిపెట్టారు? పరమాత్మని యొక్క సత్యస్వరూపము జీవాత్మకు అర్థమయ్యే వరకే కష్టం. ఒక్కసారి అర్థమైందంటే విడిచిపెట్టదు. తర్వాత సర్వధారణకర్త. మనందరి యొక్క గుణాలను, అవగుణాలను ఎవరు ధరిస్తున్నారు? పరమాత్ముడు. కేవలం జీవాత్మ యొక్క గుణకర్మ స్వభావాలను ధరిస్తున్నాడా? ఇంకా బ్రహ్మాండాన్ని కూడా ధరిస్తున్నాడా?
బ్రహ్మాండాన్ని కూడా అలా లోకంలో ఎక్కడైనా వ్యవస్థ ఉందా? జీవాత్మ కర్మలు ఒక దేవుడు ధరిస్తాడు, బ్రహ్మాండాన్ని ఒక దేవుడు ధరిస్తాడు అన్నట్టుగా ఉందా? లేదు. లేదు. కాబట్టి పరమాత్ముడు జీవుల యొక్క కర్మలను ధరిస్తున్నాడు. అంతేకాకుండా కార్యరూప జగత్తును ధరిస్తున్నాడు. అది కారణ రూపంలో ఉన్నప్పుడు కూడా పరమాత్ముడే ధరింపజేసుకుంటున్నాడు. తర్వాత సర్వవ్యాపకుడు, ఆ పరమాత్ముడు ఎలా ఉన్నాడు? వ్యాపించి ఉన్నాడు. ఇంకా ఇప్పుడు కుండ మంచి డిజైన్ గా కనిపిస్తుంది అనగా ఆ డిజైన్ అవ్వడానికి కారణం ఏంటి? ఏదైతే ఆ కుండకి మనము పసుపు రంగు పూసాము, దానిపైన చెట్లు అద్దాము, బొమ్మలు పూసాము అంటే అక్కడ ఆ అలంకరణ అనే కార్యమునకు కారణం ఏంటి? ఎదురుగా కుండని తీసుకుంటే కుండ డిజైన్ చేసిన వాళ్ళు అందంగా ఉండటానికి, అందముగా తయారు చేయబడినటువంటి కార్యములకు ఎవరు కారణం? చేసేవాడు. నేను ఎవరు చేశారని అడగలేదు, కుమ్మరివాడు. ఎవరు చేశారని అడగలేదు. నేను ఆ అందమైన డిజైన్ అవ్వడానికి ఏది కారణం? అక్కడ ఆలోచన. మీరన్ని సాధారణ కారణంలోకి ఏదొస్తుంది? ఉపాదాన కారణం వస్తున్నాడు. అదే ఇక్కడ, అందుకే నేను మళ్ళీ ఇంత ఒత్తిడి ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా మీకు మీద ఇక్కడ నేను కుండను తీసుకోలేదు, అలంకరణ తీసుకున్నా. పెయింటింగ్ ఏదైతే పసుపు రంగు ఉందో, ఆకుపచ్చ రంగు ఆకులు వేసామో అది కార్యమైంది. దేని వల్ల? పెయింటింగ్ వల్ల. ఇప్పుడు మళ్ళీ కొంచెం సూక్ష్మంలోకి వెళ్ళండి. పెయింటింగ్ వేయడానికి ఏదైతే ఆధారమైందో, అంటే ఆ పెయింటింగ్ దేని మీద మనం వేసామో ఈ పెయింటింగ్ కార్యమైంది. ఏది కారణమైంది అక్కడ? కుండ. మంచిగా పట్టారు, అర్థమైందా? కుండ కారణమైంది, పెయింటింగ్ కార్యమైంది. అంటే పెయింటింగ్ అనే కార్యమునకు కుండ కారణం. ఇప్పుడు కుండ కార్యమైంది. ఇప్పుడు మళ్ళా కొంచెం ముందుకెళ్దాం. కుండ కార్యమైంది, ఆ కుండకి ఎవరు కారణం? మట్టి. అర్థమైందా? అలాగే అనగా ఇప్పుడు మట్టి అనే కారణము చేత కుండ అనే కార్యమైంది. కానీ కుండ కూడా ఒక దగ్గర ఏమైతుంది? కారణముగా మారింది. దేనికి కారణంగా మారింది? సిద్ధాంతం పట్టారా? ఈ సృష్టిలో కొన్ని పదార్థాలు ఒకదానికి కారణమవుతున్నాయి, ఇంకొక చోట అవి మరి పరమాత్ముడు కార్యమా కారణమా? రెండో. పరమాత్ముడు కార్యమా కారణమా? పరమాత్ముడు కారణమే. పరమాత్ముడు తయారవ్వడానికి మరొక కారణం లేదు. అర్థమైందా? పరమాత్ముడికి కారణం అంటూ లేదు. ఆయన ఎందుకున్నాడు అనేది కారణం మనం అడగొద్దు. అలాగే జీవాత్మ కూడా ఎందుకుంది అనే దానికి కారణం లేదు. హాల్లో ఈ మంచం ఎందుకుంది అంటే ఈసారి మామిడి చెట్టుకి పూత ఎందుకు రాలేదు అంటే కారణం ఉంది. అక్కడ వాతావరణంలో ఎంత ఉష్ణత్వం ఉంది అంటే దానికి ఒక కారణం ఉంది. కానీ పరమాత్మనకు జీవాత్మనకు మూల ప్రకృతికి కారణాలు లేవు. అర్థమైందా సిద్ధాంతము?
అర్థం. అందుకనే పరమాత్ముడు నిత్యుడు. దేనికైతే కారణం ఉండదో ఆ పదార్థాలు నిత్య పదార్థాలు, వేటికైతే కారణం ఉంటుందో అవి నిత్య పదార్థాలు కావు. అర్థమైన సిద్ధాంతం. దేనికైతే కారణమే ఉండదు అది నిత్యం, దేనికైతే కారణాలు ఉంటాయో అవి అనిత్యం. అనిత్యము. అర్థమైందా? ఇప్పుడు ఈ శరీరం తీసుకుంటా, ఈ శరీరంలో నిత్యమేది అనిత్యమేది? ఆత్మ నిత్యం. ఇప్పుడు మరి తీసుకుందాం. మరి ఆత్మ వెళ్ళేటప్పుడు తన ఎంబడి ఏమేమి తీసుకొని వస్తుంది? సిద్ధాంతాన్ని నాట్యం ఆడండి, బాగానే ట్రై చేస్తున్నారు కదా, చెయ్యండి. జీవాత్మ పోనీ జీవాత్మ వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తుంది? కారణదేహము ఇంకా సూక్ష్మదేహం సూక్ష్మదేహం తీసుకెళ్తుంది. తర్వాత దశ ప్రాణాలను కూడా తీసుకెళ్తుంది. అంటే అది ఇంకో చోటకి వెళ్ళినప్పుడు వాటిలో వెళ్తుందా, వదిలిపెట్టి వెళ్తుందా? వాటితోనే వెళ్తుంది. వాటితోనే వెళ్తుంది. మరి ఈ స్థానము నుండి ఆ స్థానం వరకు వెళ్ళింది. ఎప్పటి వరకైతే ఈ దశ ప్రాణాలు, సూక్ష్మ శరీరము, కారణ శరీరము జీవాత్మతో ఉంటుందో అప్పటి వరకు జీవాత్మ ఎక్కడ బంధింపబడతాడు? దేహాదుల యందు బంధింపబడతాడు. అంటే ఇప్పుడు స్థూల దేహానికి ఎవరు కారణమయ్యారు? స్టెప్ బై స్టెప్ చెప్పండి. స్థూల దేహానికి జీవుడు స్థూల దేహములో బంధింపబడ్డాడు అంటే ఎవరు కారణమయ్యారు? శరీరం, జీవాత్మ. అది నిత్య పదార్థం కాబట్టి కారణం కాదు. స్థూల దేహమున జీవుడు బంధింపబడుతున్నాడు అంటే ఎవరు కారణమయ్యారు అక్కడ జీవాత్మకు? సూక్ష్మదేహము, సూక్ష్మదేహము, దేహము, దశ ప్రాణాలు, ఇవన్నీ కూడా జీవాత్మతో ఉన్నవి. ఉన్నందువలన జీవాత్మ స్థూల దేహంలోకి వెళ్తాడు. ఇప్పుడు జీవాత్మ స్థూల దేహంలో ఉండకూడదు అంటే దేన్ని తొలగించుకోవాలి? అసలు నాకు దీర్ఘకాలం వరకు ఈ స్థూల దేహంలో నేను ఉండకూడదు అనుకుంటే జీవాత్మ వేటిని వదిలిపెట్టుకోవాలి? ఎప్పుడైతే మనం సూక్ష్మ దేహాన్ని, కారణ దేహాన్ని వదిలించుకుంటామో ఇప్పుడు ఈ సూక్ష్మ దేహంలో ఎవరెవరున్నారు? కోరికలున్నవి, మనం చేసిన అభిలాషలున్నవి, సర్వము సూక్ష్మ దేహములో ఉన్నవి. ఎప్పుడైతే జీవుడు ఆ సూక్ష్మ దేహాన్ని కూడా శుద్ధి చేసుకుంటాడు, కేవలం శుద్ధియే చెయ్యడు, ఏం చేస్తాడు? దాన్ని విభజించేస్తాడు. ఒక్కటి గుర్తు, పరమాత్ముడేమో కారణ దేహాన్ని తయారు చేస్తాడు, సూక్ష్మ దేహాన్ని తయారు చేస్తాడు, స్థూల దేహాన్ని తయారు చేస్తాడు. కానీ కారణ దేహాన్ని, సూక్ష్మ దేహాన్ని పరమాత్ముడు విభజించడు. ఎవరు విభజించాలి? జీవుడు. జీవుడు విభజించుకోవాలి. స్థూల దేహాన్ని ఎవరు విభజిస్తున్నారు? చాలా సిద్ధాంతం మీకు అర్థమవుతాయి, మీరు ముందుకు వెళ్ళిపోతారు. ఇప్పుడు జీవుడు ఎన్ని దేహాలు ధరిస్తున్నాడు? 3 దేహాలు. ధరించిన తర్వాత ఏదైతే స్థూల దేహం ఉందో దానిని ఎవరు విభజిస్తున్నారు? స్థూల దేహాన్ని జీవుడు. స్థూల దేహాన్ని జీవుడు విభజిస్తాడు. సిద్ధాంతాన్ని దాటి వెళ్తున్నారు. స్థూల దేహాన్ని
ఎవరు విభజిస్తున్నారు? పరమాత్మ. పడతాయి ఇక అందరికి. అంత్యేష్టి పరమాత్ముడు చేస్తున్నాడు, అంత్యేష్టి చేసుకుంటుందా? జీవుడు వెళ్ళిపోతే అదే విడిపోతుంది కదా. వెళ్ళిపోయిన తర్వాత ఆ స్థూల దేహాన్ని అనువనువుగా ఎవరు విభజిస్తున్నారు? అగ్ని. అంత్యేష్టిలో ఏం చేస్తున్నారు మీరు? అగ్నితోట ఇప్పుడు ఆ వాయువులు పంచభూతాలలో కలిసిపోతుంది. అదే చెప్పండి. ఏ జీవాత్మ కూడా తన స్థూల దేహాన్ని విభజించుకోవడానికి వీలు లేదు. జీవాత్మ స్థూల దేహాన్ని వదిలిపెడుతుంది. వదిలిపెట్టిన స్థూల దేహాన్ని ఎవరు సూక్ష్మంగా చేస్తున్నారు? నేను దేని ద్వారా అవుతుందని అడగలేదు, ఎవరు చేస్తున్నారు? బంధువులు కదా. బంధువులు తన అంత్యేష్టి చేసి అగ్నికి సమర్పిస్తే అప్పుడు అగ్ని అది విభజిస్తుంది. లేకపోతే అందరి ఇళ్లలోకి వచ్చి స్థూల దేహాన్ని ఫలానా యజ్ఞతుడు వదిలిపెట్టగానే అగ్ని అక్కడికి వచ్చేస్తుందా? పోనీ చూసారా మీరు ఎక్కడైనా? జీవుడు వదిలిపెట్టాడు, ఆ స్థూల దేహంలోకి అగ్ని వచ్చింది, వాయువు వచ్చింది. ఎవరున్నారు ఆ వ్యవస్థ చేయడానికి? స్థూల దేహాన్ని జీవాత్మ విభజించుకోదు. ఆ స్థూల దేహాన్ని ఎవరు విభజింపజేస్తున్నారు? బంధువులు. కాబట్టి మనం ఎందుకు అంత్యేష్టిలో పాల్గొనాలి? ఈ సిద్ధాంతాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోండి. మనం ఒకరు అంత్యేష్టిలో ఎందుకు పాల్గొనాలి? శుభకార్యానికి పాల్గొనకపోయినా పర్వాలేదు, కానీ అంత్యేష్టి సంస్కారమున గ్రామస్తులందరూ ఎందుకు ఉపస్థితులు అవ్వాలి? ఆ పరంపర, ఆ సిద్ధాంతం ఎందుకు వచ్చింది? ఆ జీవాత్మతో ఉన్న అనుబంధము వైరాగ్యం రావడం కోసము, పుణ్యకర్మ కాబట్టి. మోహం విడిచిపెట్టేది. हमने जो अभी हम ఏదైతే మనం చెప్పుకున్నామో దానికి రిలేటెడ్ గా మాట్లాడుకోండి. స్థూల దేహాన్ని అగ్నికి ఆహుతి చేయడానికి సూక్ష్మీకరించడంలో ఇక నాకు అర్థమైపోయింది మీరు చెప్పలేరని. మన స్వయం స్థూల దేహాన్ని మనం భస్మం చేసుకోలేము. మన స్వయం స్థూల దేహాన్ని మనం భస్మం చేసుకోలేము. కాబట్టి మరొకరి స్థూల దేహాన్ని మనం భస్మం చేసే కార్యక్రమంలో పాల్గొన్నామంటే ఏమవుతుంది? మనము అర్థమవుతుందా? మన స్థూల దేహాన్ని అయితే మనం భాగాన్ని మనం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. వెళ్ళేటప్పుడు ఆ భాగాన్ని ఎవరో శుద్ధి చేస్తున్నారు. కాబట్టి మనం జీవించి ఉన్నప్పుడు మనకుంటే ముందు వెళ్ళిన వాళ్ళ భాగాన్ని మనం శుద్ధి చేస్తున్నాం అంటే అప్పుడు ఏమైంది? బ్యాలెన్స్ అయిపోతుంది. ఏదైతే మనం వదిలిపెట్టి వెళ్ళినామో అది స్వయం మనం చేసుకోలేము. కాబట్టి మనం ఈ లోకములో ఉన్నప్పుడు మనకంటే ముందు ఎవరైతే వెళ్ళిపోయారో ఆ దేహాన్ని మనము శుద్ధి చేస్తాం. ఏమవుతుంది? మనం సామాజిక కృతజ్ఞత చూపించిన వాళ్ళం అవుతుంది. ఇప్పుడు సిద్ధాంతం అర్థమైందా? ఏంటి? స్థూల దేహాన్ని అంత్యేష్టి సంస్కారంలో మనం అవ్వాలి అంటే మన దేహాన్ని మనం భస్మం చేసుకోం. మనకెవరో సహాయపడుతున్నారు. ఎవరో సహాయం చేసి మన దేహాన్ని సమాజంలో ఎటువంటి దుర్గంధము పుట్టకుండా వాళ్ళు తీసుకుంటున్నారు ఆ కర్తవ్యాన్ని. అందుకే మనము జీవించి ఉన్నప్పుడు మరొకరి దేహానికి మనం కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాము. అర్థమైందా? ఇప్పుడు స్థూల దేహ వ్యవస్థ కరెక్ట్ గా అర్థమైందా? ఇంకా కన్ఫ్యూజన్ లో ఉన్నారా? అనేది ఎప్పుడు వినలేదు, దీని గురించి తెలియదంట. అర్థమైందా? మన శరీరాన్ని మనం వదిలిపెట్టినప్పుడు ఎవరో దీన్ని శుద్ధి చేస్తున్నారు.
కాబట్టి మనం బ్రతికున్నప్పుడు మనకంటే ముందు ఎవరైతే వదిలిపెట్టారో దానికి కూడా మనం వ్యవస్థ చేసినప్పుడు మనం సామాజికంగా కృతజ్ఞత చూపించిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు పరమాత్ముడు ప్రసాదిస్తాడు. పరమాత్మునికి ఈ 3 దేహాలతో సంబంధం లేదు. ఇది సామాజిక వ్యవస్థ అయిపోయింది. ఏంటి, మీరెవరితో భస్మం చేశారు, మీరు వెళ్ళిపోయినాక మనది మన బంధువులు ఎవరో భస్మం చేస్తారు. కానీ మరి ఇంకా 2 దేహాలు ఉన్నవి. ఆ 2 దేహాలని ఎవరు విభజింపజేసుకోవాలి? ఆత్మని విభజించుకోవాలి. ఎప్పటి వరకైతే ఆత్మ స్వయముగా విభజింపజేసుకోదో అప్పటి వరకు బంధువులు ఆ కార్యం చేపట్టరు. పరమాత్ముడైతే పట్టించుకోవడం చేయడం. అర్థమైందా? పరమాత్ముడైతే ఆ 2 దేహాలని అస్సలు శుద్ధి చెయ్యడు, సమాజం కూడా చెయ్యదు. ఇటు సమాజము చెయ్యదు. సమాజం ఎంతవరకు యాత్ర చేసింది మనతో? యాత్ర వరకే చేసింది. అది స్థూల దేహం వరకే సమాజం నిలబడింది. పరమాత్ముడు ఎక్కడి వరకు ఉన్నాడు? నిర్మాణం చేసే వరకే ఉన్నాడు. పరమాత్ముడు పనేంటి? నిర్మాణము చేసి జీవుడికి ఇచ్చేయడం. బంధువులేమో స్థూల దేహాన్ని భస్మం చేస్తున్నారు. ఇప్పుడు ఈ దేహాలు ఉన్నంత వరకు జీవాత్మ జన్మ మరణంలోకి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఈ 2 దేహాలను పరమాత్ముడు తీసుకోడు బాధ్యత, సమాజము తీసుకోదు. ఎవరు చేయాలి? జీవుడు చేసుకోవాలి. ఎప్పటి వరకైతే జీవుడు ఈ 2 దేహాలను తన పురుషార్థముతో విభజించుకోడో అప్పటి వరకు ఆ దేహాలు జీవాత్మతోనే ఉంటే నష్టం ఏముంది? ఉండని, ఏమైతుంది? ఇదే జన్మ మరణాల చిత్రాలలో బంధింపబడి ఉంటాము. మోక్షానికి వెళ్ళలేము. ఆ 2 దేహాలు మరి స్థూల దేహం ఉన్నప్పుడే విభజించుకోవాలి కదా. అవును, మరి స్థూల దేహంలో ఉన్నప్పుడే విభజించుకోవాలి. ఫస్ట్ అవి అయినాకనే ఇది అవుతుంది. ఫస్ట్ అవి అయితే బాగుంటది. మరి అదే సిద్ధాంతం. నువ్వు ఈ దేహం నుంచి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? స్థూల దేహం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అయిపోతుంది. దేని గురించి ప్రయత్నించాలి మనం? ఆలోచించాలి. కానీ మనం ఈ ప్రపంచానికి వచ్చి ఏం చేస్తున్నాం? స్థూల దేహం గురించి ఆలోచిస్తున్నాం. ఏదైతే మనకు సెల్ఫ్ గా బాధ్యత ఉందో దాన్ని వదిలిపెట్టినాము. ఏదైతే సమాజం చేస్తుందో దాన్ని మనం పట్టుకుంటున్నాం. కాబట్టి ఎప్పటి వరకైతే జ్ఞానము యథాయోగ్యం కాదో అప్పటి వరకు ఈ బంధనాలు అర్థమైందా? ఏ జీవుడైతే తాను ఈ దేహములో ఉన్నప్పుడు ముందు 2 దేహాలని విభజించుకునే ప్రయత్నం చేస్తాడు. అర్థమైందా? దేహానికి, స్థూల దేహానికి పట్టిన వ్యాధిని కూడా డాక్టర్ కట్ చేస్తాడు. స్థూల దేహంలో భయంకరమైన వ్యాధి వచ్చింది, డాక్టర్ ఏం చేస్తున్నాడు? ఇది శల్య చికిత్స చేయాల్సిందే అంటాడు. కానీ కారణ దేహానికి, సూక్ష్మ దేహానికి వైద్యుడు లేరు, మీరే వైద్యుడు. అర్థమైందా? పరమాత్ముడు చెయ్యడు, సమాజము చెయ్యదు, వైద్యులు చెయ్యరు. మీరు ఎప్పటి వరకు చెయ్యరో అప్పటి వరకు ఆ దేహాలు మీతో ఉంటవి. మీరు ఎప్పుడు చేస్తారో అప్పుడు ఆ దేహాలు. కాబట్టి సమాజానికి చింత లేదు, పరమాత్మునికైతే చింత లేదు. ఆలోచించాలి. ఈ సూక్ష్మ స్థూల దేహం గురించి ఆలోచించవలసిన బాధ్యత ఎవరిది? ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి. ఎవరిది వాళ్ళు ఆలోచించుకోవాలి అంటే సాధనము చెయ్యాల్సిందే. అర్థమైందా? వీళ్ళందరూ సత్సంగానికి వెళ్తున్నారా, వీళ్ళంతా గుడికి వెళ్తున్నారని సత్సంగానికి వెళ్ళకుండా గుడికి వెళ్ళామనుకోండి, సేమ్ టైంలో గుడిలో అర్చనలు జరుగుతున్నాయి, ఆర్య సమాజ మందిరంలో సత్సంగం జరుగుతుంది. ఎక్కడికి పోదాం జ్యోతక్క?
సత్సంగానికి పోవాలి, గుడికి వస్తాడు. ఎక్కువ మంది రారు. గుడిలో అయితే కుంకుమార్చన ఉంది, నృత్యం ఉంది, కోలాటం ఉంది, సాయంత్రం వరకు ఉత్సవాలు ఉన్నవి. ఇక్కడ సత్సంగంలో మాత్రం గురువు ఎదురుగా కూర్చోమన్నాడు, ఎవరిది వాళ్ళు శుద్ధి చేసుకోమన్నాడు. నృత్యము లేదు, ముచ్చట్లు లేవు, సైలెంట్ గా కూర్చోవాలి, శుద్ధి చేసుకోవాలి. ఎక్కడ పోదాం? సత్సంగమే వెళ్ళాలి. వెళ్ళాలి. అనుకుంటే మలినాలు అడిగేసుకోవాలి అనుకుంటే సత్సంగానికి పోవాలి. వినోదం కావాలనుకుంటే అక్కడికి పోవాలి. గుడికి పోవాలి. అర్థమైందా? అందుకనే వినోదం కావాలనుకునే వాళ్ళేమో గుడికి వెళ్తారు, తన జన్మను సార్థకం చేసుకోవాలనుకునే వాళ్ళేమో సత్సంగానికి వెళ్తారు. సత్సంగంకు వెళ్ళినటువంటి జీవాత్మ తన 2 దేహాలను తొలగించుకుంటుంది. గుడికి వెళ్ళినటువంటి జీవాత్మ ఏ దేహాన్ని కూడా సంస్కారాలని తయారు చేసుకుంటుంది. ఇప్పుడు ఎవరు గొప్ప వాళ్ళు చెప్పండి? ఇక కదా, నోటితో వర్ణించమంటే మాత్రం భలే వర్ణించేసాం, కానీ ఆచరణలోకి వచ్చినప్పుడు ఉంది సిద్ధాంతం. చేసి కడిగేసుకున్న వాళ్ళు గొప్ప వాళ్ళు, ఎవరు గొప్ప వాళ్ళు? ఎందుకు? ఆచరణ చేసి శుద్ధంగా కడిగేసిన వాళ్ళు గొప్ప వాళ్ళు, సత్సంగానికి పోయిన వాళ్ళు కాదు, గుడికి పోయిన వాళ్ళు. అది మెయిన్, అది గొప్ప వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, మనం ఇక స్థూల దేహం గురించి ఆలోచిస్తామా? నేను చనిపోతే ఏమైతుంది? ఏమీ కాదు. బంధువులు వాసన భరించలేక అయితే గవర్నమెంట్ కన్నా అప్పు చెప్తారు, లేదంటే అంత్యేష్టి చేస్తారు. ఇప్పుడు మనం ఆలోచించవలసిన దేని గురించి? ముందు తొలగించుకోవాలి అని ఆలోచించాలి. ఇప్పుడు సూక్ష్మ దేహానికి, కారణ దేహానికి మనమే వైద్యులము, పరమాత్ముడే సహాయకుడు. కాబట్టి ఈశ్వర ఉపాసన అనివార్యం అని ఈరోజు మనం వినే ప్రయత్నం చేస్తాం. ఓం. ఇంతటితో ఈ క్లాస్ ని ఇక్కడ ఆపేద్దాం. ఓం.